మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. మేడం కోసం 2-3 రకాల లేటెస్ట్ మోడల్ ఐటమ్స్ తీసుకెళ్దాం వచ్చానయ్యా. తప్పకుండా సార్. మేడం ఎవరు సార్? మేడం ఎవరా? నార్త్ జోన్ డీసీపీ అనిల్ కుమార్ సాబ్కి మేడం. తప్పకుండా సార్. మధ్యాహ్నం లేటెస్ట్ మోడల్స్ బాంబే నుంచి వస్తాయి. సాయంత్రం నేను పంపిస్తాను. నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటి డౌటా? సార్తో మాట్లాడతావా? ఎందుకు లేదు సార్, మీరు చెప్పారుగా. పర్లేదులే, మాట్లాడు. 9290656788. సార్ నేను కేపీ జ్యువెల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. తప్పకుండా సార్. ఓకే సార్. 1 మ్యాంగో మాల విత్ రెడ్ స్టోన్స్, 2 వెరైటీ చంద్రహారాలు రామచంద్రప్ప గారితో పంపిస్తాను సార్. ఉంటాను సార్. ఈవినింగ్ వచ్చి కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. వచ్చావని మల్లిగడికి గిరిగడికి చెప్పాను. సాయంత్రం మందు సిట్టింగ్ వేద్దాం. సరుకు అందులో ఉంది. ఈ పొలిటీషియన్స్ వట్టి వేస్ట్ ఫెలోస్ రా. ఆ న్యూస్ చూడు. వాడు దేవగౌడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని వట్టి ల్యాండ్ గ్రాబర్ గాడని పేలాడు. ఆ అన్నయ్య ఊరుకుంటాడా? బెంగళూరుకి ఎయిర్పోర్ట్ తెప్పిద్దానికి కృషి చేస్తున్న కమిటీ నుంచి రాజీనామా చేశాడు. అయినా అంతటి ఇంటిగ్రిటీ లీడర్షిప్ ఉన్న మనిషిని అంత మాట అంటాడు ఆ దొడ్డిగౌడ. రేయ్, మహాత్మా గాంధీని గోచిపెట్టుకు తిరిగే బక్కోడని, సర్దార్ పటేల్ని బట్టతల కోమటోడు అన్నారని వాళ్ళైనా ముసుగేసిన మూల కూర్చున్నారా? బస్తీ మే సవాలని తొడగొట్టారు. ఆ బ్రిటిష్ వాళ్ళ బంతులు భూమికి తగిలేలా చేశారు. అదిరా రియల్ లీడర్షిప్ అంటే. అది ఇంటిగ్రిటీ అంటే. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని ఇలా 10 మందికి పనికొచ్చే పని మానడమేంట్రా? అయినా అంత పెద్ద మనిషిని పట్టుకొని అంత మాట అంటాడా? తప్పే ఉందిరా. అసలు ఈ ఐటీ కంపెనీస్ గవర్నమెంట్ ఎందుకు ఫ్రీ ల్యాండ్ ఇవ్వాలి? ఎఫ్ఓసిగా భూములు నొక్కడానికి మాత్రం గవర్నమెంట్ కావాలి. మాటలు మాత్రం ఇంటిగ్రిటీ, మొరాలిటీ. ఊరుకోరా. గ్రూప్ 1 ఇంటర్వ్యూలో కూడా ఇలాగే ఏదో పేలుంటావు. వాళ్ళు షెడ్కి పంపించేసి ఉంటారు. సరే సరే, డిస్కషన్ టు బి కంటిన్యూడ్. సాయంత్రం నేను వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది. ఏంట్రా బండసాగరి చేయించున్నారా? చేవెళ్ళ ఆర్డీఓగా పోస్టింగ్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ మాత్రం పని చేయకపోతే ఏ ఆదిలాబాద్కో ట్రాన్స్ఫర్ చేస్తారు. మా నలుగురిలో నువ్వు ఒక్కడవే మొదలవానివిరా. అంటే ఒకే ఒక్కడవని, గ్రూప్ 1 క్లియర్ చేసిన వీరుడు అని. లక్కు బాబాయ్, మీరు మందు రోజు స్టార్ట్ చేసేయండి. ఈరోజు సాయంత్రం ఎత్తడైపోవాల్సిందే. అది లేకనే ఇలా తగలడ్డాను. నువ్వేమో ఓ ఎలిగిపోతున్నావు. దేవి, వదలండి. ఏమిటండి ఇది? త్వరలో రిటైర్మెంట్ ఏజ్ రాబోతోంది. సిగ్గులేదు? ఇంకా ఏమాత్రం పోలేదు. వైఫ్ అంటే వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అని ఊరికే అనలేదు. చెయ్యేస్తే ఒక తప్పు, వేయకపోతే ఒక తప్పు. యాదవ జీవితం.
హలో. హలో డాడ్, ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, ఇంటర్నెట్లో ప్రోస్టేట్ హెల్త్ ఫర్ సీనియర్స్ అనే ఆర్టికల్ చదువుతున్నాను. ఎలా ఉన్నావు? అల్లుడు గారు పిల్లలు ఎలా ఉన్నారమ్మా? Everyone is doing fine, Dad. Mikshema, Kima, Shat, how are you and Mom, Dad? చూడమ్మా, లక్షలకు లక్షలు పోచి చదువు చెప్పించానే, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం చేత కాదు. Oh, Dad, why do I need Telugu in the States, Dad? Ron Paul raised $1 million in one day. Ron Paul raised $1 million on one day కి డిఫరెన్స్ ఏంటమ్మా? Stop pulling my leg, Dad. మీరు ఎప్పుడు jokes crack చేస్తూనే ఉంటారు. By the way, you and Mom should come over here, Dad. Nitin is asking for you. చూడమ్మా, నీ పిల్లలకి బేబీ సిట్టింగ్ చేసే ఓపిక నాకు కానీ మీ అమ్మకి కానీ లేదమ్మా. మేము అక్కడికి రావటం, నువ్వు అల్లుడు లాగులు వేసుకుని అటు ఇటు తిరగటం, నేనేదో అనటం, మీ ఇద్దరు దానికి ఫీల్ అయిపోవటం, ఇవన్నీ ఎందుకు కానీ నీకు పిల్లలకి అల్లుడికి మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు హైదరాబాద్ వచ్చేసేయండి, అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? 1 minute, ఫోన్ మీ మమ్మీకి ఇస్తాను. ఏంటి ఆ ముసలాడు రానన్నాడా? షిట్, ఐ హేట్ పేయింగ్ ఫర్ దిస్ నానీస్. దేకోమునా శేఖరణతో వచ్చిన కాబట్టి 10% డిస్కౌంట్ ఇచ్చిన, లేకపోతే ఎక్దమ్ ఫుల్ రేట్ వాడేది. షామ్ తక్ పైసే మిల్ జానా. అరే మీ కంప్యూటర్ కొట్టుకులతో గిదే లొల్లువా, పైసలు భర్పూర్ ఉంటాయి, దిమాగ్ ఖాళీ ఉంటుంది. పాల్ఘాట్ పోరిన దాకా అవకతున్నదిరా నీకు. అపోలో హాస్పిటల్ తెలుసు కదా, 6 వచ్చాయి. క్యాష్ రెడీ చేయి, లేదా బండిడ పెట్టుకో. ఉంటామలా. జై హింద్. Six o'clock. Party comes. New customer. Only cash. No credit. Understand? Yeah. Jay. అరే ఆగవయ్యా సార్, ఇతను తోసుకుంటూ వచ్చాడు సార్. ప్లీజ్ కూర్చోండి. ఆ కుర్చీ విరిగింది, ఇటుపక్క కూర్చోండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఐఎమ్ సూర్బాబు సార్. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్లియర్ చేశాను సార్. ఓ, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వచ్చాను సార్. ఓ, 2000 రూపీస్ అడుగుతున్నాడు సార్ అతను. సార్, ఊళ్ళో అప్పు చేసి స్టడీ సెంటర్లో కోచింగ్కి డబ్బు కట్టాను సార్. మీ సర్వీస్ ప్రిఫరెన్స్ ఏంటి? ఐఏఎస్ సార్. సూర్బాబు గారు, మీరు ఇటువైపు కూర్చుంటే విషయం పూర్తిగా అర్థమవుతుందండి. కోచింగ్ సెంటర్లోని అకాడమీలోని విషయాలు చెప్పరండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రైవేటైజేషన్. ప్రతి వస్తువుకి ఒక ధర ఉంటుంది. కొన్ని ధరలకు సూచికలు ఉంటాయి, కొన్నిటికి ఉండవు. దేర్ ఇస్ నో ఫ్రీలాన్స్ కదండి. సార్, మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. నాకు 2 బ్రదర్స్ 3 సిస్టర్స్ ఉన్నారు సార్. ఊళ్ళో పొలం తాకట్టు పెట్టి హైదరాబాద్కి వచ్చాను సార్. సూర్బాబు గారు, నేనేమైనా అంబానీ ఫ్యామిలీకి వెళ్ళరేకో అల్లును అనుకున్నారా? మాది పూర్ ఫ్యామిలీయే సార్. అసలు చేవెల్ ఆడియోగా పోస్టింగ్ సంపాదించడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకేమైనా తెలుసా? హైటెక్ సిటీలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి వీక్లీను మంత్లీను ఎంతెంత అమౌంట్స్ పైకి పంపించాలో మీకేమైనా ఐడియా ఉందా? ఎట్లాగో అప్పులో ఉన్నారు కాబట్టి ఈ కాస్ట్ అమౌంట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి సర్వీసులో సెలెక్ట్ అయితే దీనికి 10 లాగేయచ్చు. నా గుడ్ విషెస్ ఎప్పుడు మీకు ఉంటాయని మాత్రం మర్చిపోకండి, ఓకేనా? వెళ్ళండి.
బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీవాలభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే నీ వంశోన్నతి కోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ క్షేమముమై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్ బావా ఎప్పుడు వచ్చి తీవు కౌరవ పాండవుల్ పెనగు కాలము సేరువయ్యే మాకు అవ్వారికి కూడా ఎప్పుడగు బంధు సముద్రుడ నీవుగానా నీ చేరిక మాకు ఇరువురకు క్షేమము గూర్చెడిదౌఠ సాయం కోరగా ఏగుదెల్చితిని గోపకులైక శిరో విభూషణ కౌరవ పాండవుల్ పెనగు కాలము సేరువ అయ్యే ఏంట్రా ఫుల్ బాటిల్ ఉంది కదా ఇక్కడ అది ఏందా ఇట్లా అయిపోయినావు పెళ్ళి తూ కైసా కైసా తూ కైసే హో క్యా హాల్ హై నీ అవ్వ హిందీ భాషా ప్రవీణ్ ఎగ్జామ్ కూడా కాపీ కొట్టి పాస్ అయిన అవ్వా చలో cheers. అవు మీ భీమవరం కొడుకులకు డొక్కకొస్తే హిందీ ముక్క రాదు మీ ఊర్లో ఈ రామ్తేరి గంగామైల్ బొమ్మ 100 రోజులు ఎట్లా నడిచిందివా రాజ్ కపూర్ సినిమా కాబట్టి అసలు రాజ్ కపూర్ అంటే ఎంత పెద్ద తీయవా మీ ఆంధ్రులు అంత ఇంతే ఏం తెలియకుండా అన్ని తెలిసినట్టే చెప్తారు రాజ్ కపూర్ ఎవరంటే బొంబాయిలో అల్లం అమ్ముకుంటాడని చెప్తారు వీళ్ళు బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమా హైదరాబాద్లో 100 రోజులు ఆడిందిరా అంటే మీ హైదరాబాద్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చినట్టేనా ఆర్ట్ కళ షరణ్ స్టోన్ అయినా షకీల్ అయినా భావం అర్థం చేసుకోవడానికి భాష అవసరమా తడిచీరలో ఉన్న మందాకిని చూడడానికి తురక భాష తెలియాలా ఖుదాగవా కాకపోతే ఈఎల్ఎంబి అంటే ఏంటి బాబాయ్ అగో గమన్ గాని తీరుగా నవ్వుతావు గాని సమానం చెప్తావా లే అరే శివబాయ్ నీ జేబులో నా జేబులో డబ్బులుంటే ఏం చేస్తాం ఏ రీబాకో ఏ నైకో అరే అంత కాకపోతే కోటి సెంట్రల్ బ్యాంక్ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద 20 రూపాయల టీషర్ట్ కొనుక్కొస్తాం అవును కానీ అన్న అట్లా కాదు అన్న మొత్తం సెల్ఫ్ డిజైన్ విత్ లగా అవును కాశీపేట లింగయ్య మీ ఊరుడేగా అవు కనీసం డబ్బు తినే తెలియదట్లేవురా మీ వాళ్ళకి అవు బై మీ వాళ్ళ లెక్క సమ్మగా డబ్బులు తిని గమ్మున కూర్చున్న తెలివి మాకు లేదు మళ్ళా అందుకే హైదరాబాద్లో ఉండి మీకు అన్నీ నేర్పిస్తా ఉంటే మీరేమో మమ్మల్ని అర్థం చేసుకోరు గిదేను గిరిబాయ్ వీళ్ళూరు ఎమ్మెల్యే రీసెంట్ గా సత్యసాయి ఫంక్షన్ అలా పెళ్లి చూడు నీకు వచ్చిండు ఈ టైంలోనే గా రాయలసీమ కల్లా ఫ్యాక్షనిస్ట్ కొడుకులు కూడా వచ్చిర్రు ఆ ఫంక్షన్ లో బాంబులేసిండ్రు ఓ శాల్తీని కూడా లేపిర్రు అనుకో ఈ గొడవలో వీళ్ళ ఊరు ఎమ్మెల్యేకు చిన్న గాజు పెంకులు గుచ్చుకుపోయినాయి అంతనే పోయి నిమిషంలో జాయిన్ అయ్యిండు 3 రోజులున్నాడు తర్వాత ఏం చేసిండు అనుకున్నావు ఊరికి పోయి మృత్యంజయుడు ఎమ్మెల్యే అని 20 సుమోలు పెట్టి ర్యాలీ తీసిండు బాయ్ సాబ్ దీని తల్లి ఇందులో తప్పే ఉంది బాంబులేసింది దానికోసం కాదు ఆనికి తగిలిన దెబ్బలల్లా ఏందబ్బా అంటే ఏదో గాజు పెంకు ఆడింత గిడింత తగిలింది దానికే మృత్యుంజయుడు అరే దీన్ని బట్టి నీకేం అర్థమైంది గిరిబాయ్ సాబ్ నువ్వు తెలుగు న్యూస్ పేపర్ చదవడం బంద్ చేయాలని అర్థమైందిరా ఏ పాగలగాని లెక్క ఏం మాట్లాడతావు బై అరే ఆ గడ్డి గాదం ఏం తింటావువా ఇది నువ్వు అవును మీరిద్దరు ఎలా ఉన్నారా పెళ్ళేమైనా ఏ ఏజ్ బారైపోయింది బాయ్ సాబ్ అందుకే నీ అమ్మ అన్ని సెకండ్ హ్యాండ్ పూరిలో దొరుకుతున్నాయి మరి చేసుకోపోయావా ఏ నేనేమైనా అవలాగాన్ని అనుకున్నావా సెకండ్ హ్యాండ్ పూరి నేను చేసుకోనీకి అరే ఎక్దమ్ ఫ్రెష్ ఉండాలి నో కాంప్రమైజ్
3M ఫిలాసఫీ అబ్బా. మందు ముక్క మగువ సింగిల్ అండ్ హ్యాపీస్. ఈనేవాడు వాజ్పేయి అయితే చెప్పేవాడు చంద్రబాబు అవుతాడని. మరి పార్కింగ్? అరే నీది రిజర్వ్డ్ పార్కింగ్ రా, కానీ మాది అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి స్ట్రీట్ పార్కింగు, 1 అవర్ పార్కింగు, పెయిడ్ పార్కింగు. యా అంటే నాకు అవసరమైంది మీ ఇద్దరికి అలంకారమే అన్నమాట. తీయవా, నీకు ఉడిపివడలే దిక్కు. మాకు టేస్ట్ను బట్టి, మూడ్ను బట్టి బాంబే, కాంటినెంటల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, అరే అంతా నవాబ్ తీరుగా ఉంటది. అంటే బాల్ బేరింగ్ కి గ్రీజు పెట్టుకోవడం తప్పితే పెద్దగా మీ ఇద్దరికి వర్కౌట్ అవుతున్నట్టు అనిపించట్లేదురా. ఏమంటా బాబాయ్? అరే శివ, మంచం మీద మీ ఆవిడ నిన్ను మీద వేసుకుని మనసులో మహేష్ బాబుని తలుచుకోవట్లేదని గ్యారంటీ ఏంట్రా? నోర్మోయ్, పొరపాటును కూడా మా ఆవిడ పనిచేయదు. ఎందుకంటే ఆవిడ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ కదా. ఆ అన్నయ్య ఎక్స్పోజింగ్ మొదలెట్టిన దగ్గర నుంచి నన్ను దొబ్బేస్తుందిరా ఎక్సర్సైజులు చేయమని. అరే బాయ్ సాబ్, నువ్వు కూడా జనీలియాదో ఇలియానాదో ఫోటో చూపించి కౌంటర్ వేయాల్సి ఉండే. దానికి అలాగే చేయాలి. అరే ఇగో ఈ మధ్యలో కంప్యూటర్లు చేసి బయటికి పోదాం అనుకున్నా బాయ్ సాబ్, కానీ రోజు మొత్తంలా ఈ అమ్మ ఏసీలలో కూర్చుంటే బ్యాటరీ ఈక్ అయిపోతాని మానేసిన. మొన్న మేము ఒక కన్సల్టెన్సీకి వెళ్ళాంరా. అదే యూఎస్ సిటిజన్ అనే అమ్మాయితో పెళ్లి చేయించి ఆ డిపెండెంట్ వీసా ఇచ్చి పంపిస్తారు చూడు, ఆ టైపు. నేను వెళ్ళి అక్కడ వివరాలు అడుగుతుంటే ఈడ బ్రోకర్ గారిని పక్కకి పిలిచి అడుగుతాడు, బాసు పెళ్ళైపోయిన తర్వాత ఆ మిగిలిన కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిపించేస్తారా లేకపోతే యుఎస్లోనా అని అడిగాడు. ఆవిడికి బాగా కాలింది, ఇద్దరిని బాగా కుమ్మేసి బయటికి తోలేశాడు. అవు బాయ్, టర్మ్స్ క్లియర్గా ఉండాలి. మళ్ళా వేషం వేసినామంటే ఆస్కార్ రావాలి. నీకు నమస్కారం రా బాబు, నమస్కారం. సర్లే కానీ నీ విశేషాలు ఏంట్రా బుల్లబాయ్? రిసెప్షన్ కి తప్పకుండా వెళ్ళండి. రాజుగారికి హైదరాబాద్ లో చాలా పలుకుబడింది, ఆయనతో టచ్ లో ఉండడం మంచిది. అల్లుడు గారికి ఎంత చెప్పినా ఏమి లాభం లేదమ్మా. ఆయన దారి ఆయనదే, మన దారి మనదే. కర్మ కాకపోతే ఆ రైస్ మిల్ సంగతి మాత్రం మర్చిపోకు. ఒకసారి చూసిరా, మంచి బేరం వస్తే అమ్మేయచ్చు. రాజుగారి చెవిలో కూడా మాటేసించు. చూడండి అన్న ఎలా వెళ్ళిపోతున్నారా. అంటే బాబు కూతురు కలిసి నేను కైమా కింద కొడుతున్నానమాట. దీని తల్లి ఆడలతో ఇదే గోలబై. పెళ్ళి అయ్యేంత వరకు సౌండ్ ఉండదు, పెళ్ళి అయినాక సౌండ్ ఆగదు. నిత్యం కంప్యూటర్స్ హైటెక్ ప్రాజెక్ట్ మన హైదరాబాద్కే గర్వకారణం. డాక్టర్ శివలింగం గారు మన హైదరాబాద్లో ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావటం ఇట్ ఈస్ వండర్ఫుల్. హుడా తరఫు నుంచి అన్ని వసతులు గల ప్రైమ్ ల్యాండ్ని ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అంటే మన సీఎం గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ మన రాష్ట్రంలో స్థిరపడడానికి ఎంతగా కృషి చేస్తున్నారో అర్థమవుతుంది. తల్లి కౌలి కూడా చెమ్మని కూడా చెడ్డుడు తీసుకొట్టాలి కొడుకుని. అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు రా. అదే ఎదవ మొహం, అదే ఎదవ నవ్వు. ఏ శాతం కొడుకుని. అరే
మందు కొట్టినంత మాత్రం నా పార్కింగ్ ప్రిఫరెన్సెస్ మారిపోవురా. ఆయన వేసేయాలనుకుంటే నువ్వు వేసుకో, నాతో కాదు. కొడుకుని సత్యలోపు ఒక్క జాపడు కొట్టాలి బై, ఇది నా క్వైఫ్. తల్లి ఆ తర్వాత బిల్కుల్ సుకున్గా చేస్తా. నా కోరికేంటో తెలుసా? చచ్చేలోపు ఒక్కసారి మానస్ సరోవర్ వెళ్ళి అక్కడున్న నీళ్లలో మునిగి పైకి లేచి హర హర మహాదేవ్ అని గట్టిగా అరవాలరా, అంతే. ఈవినింగ్ 6 PM కన్ఫర్మ్ కదా? బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి మరి. ఆల్మండ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుందిలేండి. ఓకే ఓకే, ఐ విల్ బి దేర్ బై 6 o'clock. రెడీగా ఉండు. ఏమండి, అపార్ట్మెంట్ మారాను, సేమ్ బిల్డింగ్, పాత అపార్ట్మెంట్ 302. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ సార్. సాయంత్రం డాక్టర్ లింగం గారి ప్రోగ్రామ్ గుర్తు చేద్దామని వచ్చాను. ఓ ఓకే ఓకే, ఐ విల్ బి దేర్ అరౌండ్ 7:30 కదా? యా. ఫార్మాలిటీస్ అని ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఫైన్, ఓకే ఓకే సార్. సీ యూ. థ్యాంక్ యూ. త్వరగా వచ్చేయండి, మీకోసం తలుపు తెరిచే ఉంచాను. 6 o'clock కల్లా అక్కడ ఉంటాను, రెడీగా ఉండు. ఓకే.
One minute. Madam, Potireddy-Padu project adversely affecting Rangareddy and Sangareddy area, madam. Rajshekar Reddy Telanganaki ద్రోహం చేస్తున్నాడు మేడం. నో రంగారెడ్డి, నో సంగారెడ్డి, ఓన్లీ రాజశేఖర్ రెడ్డి సీఎం. ఈ అయిపోయినరా తెచ్చుకోబే. రై ఎవరు నువ్వు? Leave me! Leave me! Leave me! Hey, what are you doing? Hey! Hey! Help! 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 Hey, leave me! Leave me! Leave me! Hey, ఎవరై నువ్వు? Help! 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 Please leave me! Leave me! Leave me! Leave me! Hey, who are you? Who are you? What are you doing? Help! 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 Help me! Ow! వీడు Mr. Devasahai, thanks for coming to the interview. I wish you all the best. మొదటగా అష్టదిగ్గజాలనగా ఎవరు? Who are you? నేను ఎవరో నీకు తెలుసా? నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. రవీంద్ర భారతిలా భగవద్గీత మీద సెమినార్ అవుతుండే ముందటరసలో కూర్చుంటావులే. అందులో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? కొట్టేటోని నేను అనుకున్నావా? లే. కొట్టించుకుంటే నువ్వు అనుకున్నావా? లే. మరి ఇది చేసింది ఎవరు? శ్రీకృష్ణుడు అన్నమాట. నీకు నువ్వు దునియా ఇలేంచటం అనుకుంటావు గాని సిరఫ్ నువ్వు జోకర్ ముఖం అని కూడా చెప్పిండు. నీకు ప్రశ్న సరిగ్గా సమాజైనట్లేదు భయ్. మళ్ళా రిపీట్ చేస్తా. అష్టదిగ్గజాలనగా ఎవరు? You are mistaken. I am Devasahayam IAS. అట్నా? No, no. అల్లసాని పెద్దన, నంది తిమ్మన్న, తెనాల రామకృష్ణుడు, దూర్జటి 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 నో 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 మదయగిరి మల్లన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు. అదే ఈసారి చాలా సింపుల్ క్వశ్చన్ బాయ్. చూస్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాణిలో శ్రీకృష్ణుని సొంత చెల్లెలు ఎవరు? ఏ సత్యభామ, బి ద్రౌపది, సి సుభద్ర, డి రుక్మిణి. బి ద్రౌపది.
వారే వా ఏం చెప్పినావు క్వశ్చన్ జర జాగ్రత్తగా వినాలే బాయ్. నేను అడిగింది కృష్ణుని సొంత చెల్లెలు అంటే సుభద్ర, దీని తల్లి. నువ్వు చెప్పింది అద్దె చెల్లెలు ద్రౌపది. సమజే? అంకులు జనరల్ స్టడీస్లో అనంతపూర్ అనుకుంటారా? అనంతపూర్, పూర్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. అంకుల్ కనిపించట్లేదని ఆంటీ కంగారు పడుతుంటదే మరా పాపం. అంకుల్ ఫోన్ చేసుకోండి. రే రే ఆ ఫోన్. హలో హలో దేవి, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. నేను ఎక్కడున్నాను నాకే తెలియదు. హలో 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 హలో. మూర్తిగాడు యూఎస్ నుంచి వస్తూ నీకు ఏం కావాలరా అంటే అదిరిపోయే ఫోన్ ఒకటి బట్టరా అని చెప్పా. ఆడ ఆ ఫోన్లో చిన్న ప్రోగ్రాం పెట్టించాడు. అది ఆన్ చేశాననుకో, ఆ ఫోన్ నుంచి ఎవడికి ఫోన్ చేసినా అది మల్లిగాడికి వెళ్తుంది. ఇంకా ఇప్పుడు కొట్టు బాయ్, చక్కగా నీ పెళ్ళం కాడికే పోతుంది. కొట్టు రే మళ్ళీ కొట్టు. మళ్ళీ ఏం రే? హలో హలో దేవి, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. నేను ఎక్కడున్నాను నాకే తెలియదు. అరే నువ్వు ఎందుకు పరిచయం అవుతావు బాయ్? నీ పిల్లలు ఆస్ట్రేలియా అమెరికాలో ఉన్నారు. నువ్వు పోతే నీ పెళ్ళానికి నీ పింఛన్ వస్తుంది. అరే నీ గురించి బేజారయ్యే దేవుడు బాయ్. హలో, నేను డీసీపీ అనిల్ కుమార్ మాట్లాడుతున్నాను మేడం. హౌ ఆర్ యూ మేడం? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? అంతా మీ గుడ్ విషెస్ మేడం. సార్ ఉన్నారా మేడం? ఇంకా ఇంటికి రాలేదు. బహుశా వర్కౌట్ చేయడానికి స్టేడియంకి వెళ్ళుంటారు. సార్ సెల్ మీద దొరకలేదు మేడం. ఇంటికేమైనా వచ్చారా అని? ఫోన్ ఏమైనా చేశారా మేడం? ఆయన ఫోన్ ఏదో ఒక కాల్ వచ్చింది. ఆయన గొంతు కూడా వినిపించింది, కానీ మాట్లాడేలోగానే కట్ అయిపోయింది. ఆ నంబర్ కాలర్ ఐడీలో చూసి చెప్తారా మేడం? 9949988536. 9949988536. థ్యాంక్స్ అలాట్ మేడం. సార్ ఏమైనా ఫోన్ చేస్తే నేను ఫోన్ చేస్తాను చెప్పండి మేడం. సరే. ఓకే మేడం, ఉంటాను. ఓకే ఓకే, కూల్ కూల్. ఎరా, హైదరాబాద్ వైశాల్యం ఎంతో చెప్పాలా? అసలు నీ ఇంటి వైశాల్యం ఎంతో నీకు తెలుసారా? మీకెంత కావాలో చెప్పండి, నేను అరేంజ్ చేయగలను. లెట్ మీ హెల్ప్ యూ. మీకేం కావాలి? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? Ah. 2004 Group 1 Services, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గుర్తుందా? ఏంది కొడుక, ఇట్లా దర్వాజాలన్నీ కుల్లబెట్టి వెళ్ళిపోతే ఎట్లా?
ఏ బాడక ఉన్న లోపలికి వచ్చి సామాన్లు కొంచబోతే మా దగ్గరే ఉంటాయంటీ. మీరెప్పుడు వచ్చారు? గిప్పుడే. కూర్చోండి. మంచిలు తాతారా? వద్దు బిడ్డ, మా మల్లునుడా మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళినట్టున్నాడమ్మా. గట్లనా? మన ఊరికొచ్చిండు పైసల కోసం. గదే గా కోచింగ్ సెంటర్ల గట్టనికి అనుకుంటా. నా తానే ఆడుంటాయి కొడుక. ఈ స్కూల్లో గంట కొట్టే ఆయకు కూడా జీతం ఇయ్యాలని సర్కారు. నా చేతి గాజులమ్మి పైసలు కొంచపోకొడుకా అన్నా. గాడు ఏం మాట్లాడకుండా గిడికొచ్చేసిండు. ఇగో గీ పైసలు మా ఊనికి. మా ఊళ్ళో చదువుకున్న పోరగాడు గిడొక్కడే. గదే మీరు అనుకున్న పరీక్ష రాసేసి అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయిందనుకో, మా సొంటలకు మంచి చెయ్యాలి. నేను వస్తా బిడ్డ. కూర్చోండమ్మా, అన్నం తిని వెళ్తారు. వద్దు కొడుక, ఇమిలి బండ్లా బస్ పట్టుకోవాలి. ఈ స్కూల్ బంద్ చేసే టయానికైనా కనిపించకపోతే మా సార్ నారాజు అవుతాడు. నేను మళ్ళీ వస్తా. అయ్యో యాద్ మర్చిన కొడుక, ఇగో ఈ చేగోడిలు ఈ కోడి కూర తినండి. ఈ మల్లికి చాలా ఇష్టం, ఇంట్లో చేసుకొచ్చిన. నేను ఇదిగోరా. ఆ గోఖలేగాడేంట్రా అప్పుడే స్లీప్ వేసాడు? రేపు మ్యాచ్ ఉంది కదరా. మ్యాచ్? వీడి క్రికెట్ ఆడడం ఎప్పుడు మొదలుపెట్టాడు? ఇండియా ఆస్ట్రేలియా వన్డే టోర్నమెంట్ జరుగుతుంది కదా. ఓ, తెల్లారగట్ల లేచి చోటకి ప్రిపరేషన్. 6ంటికే ఫుడ్ కొట్టేసి పడుకునిపోయారు అయ్యగారు. కోచింగ్ సెంటర్ కొడుకులు భలే బద్మాషిగాలు బై. 2 రోజులు ఫీజు కట్టనీకి లేట్ అయితే గోల గోల చేస్తారు కొడుకులు. నీ కోపం అంతా కోచింగ్ సెంటర్ పైన కాదు బై, నా మీద. 30 ఏళ్ళు వచ్చినా స్కూల్ ఆయా లెక్క పనిచేస్తున్న తల్లి డబ్బులు పంపించకపోతే పూట గడవని ఫాల్తూ తగ్దీర్ మీద. రై ఫుడ్ కొడుతూ బాధపడచ్చు కానీ నువ్వు రా. పోరా బై. అరే గోఖలే, అరే అబ్బాయి ఠోక్లే, లే పైకి లే. లేరా. గ్రూప్ 1 ఇంటర్వ్యూ మాకు క్వశ్చన్ రా. రజాకర్ల ఉద్యమంపై నీ అభిప్రాయం ఏంటో చెప్పు. రజాకర్లు అంటే 1969లో మర్రి చెన్నారెడ్డి స్టార్ట్ చేసిన ఉద్యమమే కదరా. ఈ మాట మర్రి శశిధర్ రెడ్డి విన్నాడంటే ఉతికి ఆరేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవలే కానీ బ్యాక్ టు స్లీప్, బ్యాక్ టు స్లీప్. రారా దా. రేయ్ మనకి రాకపోయినా పర్లేదురా. గ్రూప్ 1 సెలక్షన్స్ ఆ గోఖలేగాడికి వచ్చిందంటే మటుకు ఆడిని చంపేసి నేను చచ్చిపోతాను రా. ఇంకో మార్గం లేదు. సర్లే. ఈ ఆకులలో ఎన్ని రోజులు తింటావు బై? చికెన్ తిను, దీని తల్లి ముక్కు వదలవు. మన పూర్వీకులైన కోతులు వెజిటేరియన్స్ రా. నన్ను అడిగితే అందరూ వెజిటేరియన్స్ గా మారిపోవాలి అంతే. రేయ్ నేను మల్లిగాడు కోళ్ళని మేకల్ని తింటున్నాం కాబట్టి మీకు ఆకులు అల్మలైనా మిగులుతున్నాయి, లేకపోతే మీకు అవి కూడా మిగలవు. తినే. హిట్లర్ కూడా ఇలాగే ఫీల్ అయ్యాడంట. తను చేస్తున్న లవ్ ఫుడ్ పనులన్నీ ప్రపంచ శాంతి కోసమని. తిను. ఒక వ్యాంప్ సాంగ్ బాంబే నుంచి స్పెషల్ ఆర్టిస్ట్ చేసి చేయించామండి. చాలా బాగా వచ్చింది. ఒక 15 సెంటిమెంట్ సీన్స్, 20 రొమాంటిక్ సీన్స్, 5-6 కార్ చేజెస్, ఎక్సలెంట్ ఫైట్స్ అండ్ స్టంట్స్ అండి. 4 కామెడీ ట్రాక్స్, దగ్గర ఒక 12 వరకు వెరైటీ సీన్స్ ఉన్నాయండి. చాలా బాగా ఆడుతుందని ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అండి. మన హీరోయిన్ గారు మాట్లాడతారు. Hi everyone. I'm so glad the directors are giving me this opportunity. It's a wonderful role. He extracted my full talent, you know, and producer sir was so cooperative. I really hope Telugu audience will accept me and make me a big star. Me andre blessings chahiye mujhe. That's all the Telugu I know. Thank you and love you all. Producer garu maatladtaru. ఈ హిందీ పోరి నాకు అర్థమే గారా బై.
డైరెక్టర్ సార్ ఎక్స్ట్రాటెడ్ మై ఫుల్ టాలెంట్. ప్రొడ్యూసర్ సార్కి పూరా కోఆపరేషన్ చేసిన. దీని తల్లి ఒక్కదానికి తెలుగు రాదు. అవ్వా తెలుగు హీరోయిన్ అవ్వాలంటే తెలుగు రావాలా? రావాలి భయ్, జరూర్ రావాలి. ఎందుకు? డైలాగులు చెప్పనీకి. అది డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్తారా? డబ్బింగ్ ఆర్టిస్ట్కి తెలుగు రావాలను కొంచెం పద్ధతిగా ఉంటుంది అంతే. అరే పాగలగాళ్ళున్నా అరవా. ఇగో ఇప్పుడు నవ్వు, ఇగో ఇప్పుడు ఏడవాలే, ఇప్పుడు కోపంగా చూడాలని ఎట్లా చెప్తారువా? రే మన ముగ్గురం చాలాసార్లు లాంబా థియేటర్కి వెళ్ళాం కదా ఆర్ట్ సినిమా చూడటానికి. అక్కడ చూసిన ప్రతి సినిమా డైలాగులు నీకు అర్థమైపోయా? అరే లంబా థియేటర్లో సినిమా చూడడానికి లాంగ్వేజ్ ఎందుకు భయ్? ఎక్దమ్ చక్కాస్ పోరి ఉండాలి. అంతే, ఏకదమ్ చక్కాస్గా ఉంటే చాలు, తెలుగు ఏమీ రావక్కర్లా. నా బాధ అంతా జయమాలిని కాస్త లేటుగా పుట్టుంటే భలే ఉండేదిరా, టాప్ హీరోయిన్ అయిపోయేది. పైగా జయమాలినికి తెలుగు కూడా వచ్చు రావు. మరి మళ్ళీగా ఈ కూరను మొత్తం వడ్డించేసుకో, వేసుకో చెప్తాను. ఏమన్నా నా మీద ఎంత అభిమానం భయ్ నీకు? ఇగో నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినాక కర్నూలు బియ్యం ఫుక్కట్లో పంపిస్తా, నువ్వే నన్నుండు. నువ్వు మరీ అంత ఓవర్ సింటి అయిపోద్దు. కూర మిగిలిందనుకో వాసన వచ్చేద్ది, నువ్వు మొత్తం ఉడుచుకున్నావు అనుకో గిన్నెలు ఖాళీ అయిపోతాయి. తల్లి నువ్వు చాలా హుషారుగా ఉన్నావు. ఏం గిరిబాయ్? అవ్వా ఆంటీ పేరు దేవి అన్నావు, ఈ రేష్మి ఎవరు? రేష్మా ఎత్తెత్తు. హలో, 6ంటికి వస్తా అన్నారు, ఏంటి ఇంత లేటు? అంతా రెడీయేనా? ఆల్మండ్ ఆయిల్, మసాజ్ బెడ్, మీ ఫేవరెట్ సిడి అంతా రెడీ, మీకోసమే వెయిటింగ్. ఇది ఫుల్ సర్వీసా లేక సిర్ఫ్ ఆయిల్ చేంజేనా? ఎవరు ఎవరు మాట్లాడేది? అంకుల్ సీజన్ పర్సనాలిటీ అనుకుంటారా, అందుకే వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అమ్మా 2 నిమిషాల పనికి 2 గంటలు వెయిటింగ్. టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ అనేది పరమ దండగా. వెయిటింగ్ లిస్ట్ ఏమో అలాగే ఉంది. తీసుకోండి సార్. Hello, Dr. Lingam. How are you? Hello. Please, please. Sahayam, sir. He should be on the way. Mr. Devasahayam is a wonderful human being, a highly efficient and service-oriented officer. Yes. Sir కింద పనిచేయటం ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. హీఈస్ మై మెంటర్. ఈ హైటెక్ ప్రాజెక్ట్కి పెద్ద కంపెనీలు చాలా ట్రై చేశాయి, కానీ సహాయం సార్ హీ కుడ్ కన్విన్స్ ద మినిస్టర్ కన్సర్న్. మన సిటీలోని ప్రాజెక్ట్కి నిత్యం కంప్యూటర్స్ ద బెస్ట్ చాయిస్ అని. I have been around the world, Andy. My feeling is all it takes is officers like you and Mr. Devasahayam, and India could become an economic superpower. So kind of you, Dr. Lingam. Please have it. Thank you. తినండి సార్, తినకపోతే డీలా పడిపోతారు. సిగ్గులేదు మీకు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా కట్టిపడేస్తారా? యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
కూలినాలి కడుపు కొట్టి కోట్లు గుంజుకోలేదు. నల్ల డబ్బు పంచి పెట్టి నాయకులంగా లేదు. అడ్డమైన పనులు చేసి అధికారిని కాలేదు. దరిద్రాన్ని తలుచుకుంటే చరిత్రకే సిగ్గుచేటు. సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో, సిగ్గుపడే పని చెయ్యలేదు. శివలాల్ యాదవ్ అంబట్రాయిని ఫినిష్ చేసినట్టు నువ్వు కూడా మమ్మల్ని ఎగ్దం వేసేసినావు కదా సార్, గొర్రెను కైమా కొట్టినట్టు. మీరు పరీక్షలో పాస్ కాకపోతే నాదే తప్పు. వాట్ ఆర్ యు టాకింగ్? ఇంటర్వ్యూలో గోల్మాల్ చేసింది ఎవడు సార్? ఆక్షన్లో పోస్టులు పెట్టి అమ్ముకున్న బ్రోకర్ నా కొడుకువి. నీకు కూడా కోపం వస్తుందిలే. ఎంతైనా ఐఏఎస్ ఆఫీసర్ కదా, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ది నేషన్. అంత తేలిగే ఇది ఒప్పుకోడు. అరే మిర్చి బజ్జీ లేకపోతే మంది ఎక్కట్లేదురా. రై చూడు బాబు, యు ఆర్ జస్ట్ లైక్ మై సన్. ఫాదర్ లాంటి వాడిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నన్ను విడిచిపెట్టవు. డాడీ, మరి ఔటర్ రింగ్ రోడ్ కాడున్న 2 ప్లాట్లు నా పేరు మీద రాస్తావా? దీని తల్లి అవులాగా అనుకున్నావు బే. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? చంపేస్తారా? లేదు నాన్న, నీ అసొంటి సీనియర్ ఆఫీసర్తో మాట్లాడే అవకాశం మాలాంటి వాళ్ళకి వస్తుందా? లే. అందుకే నీ కాన్నించి డిస్టిల్డ్ విజ్డమ్ తీసుకోనికి ఇది ఒక చిన్న ఎక్సర్సైజు. యు ఆర్ కమిటింగ్ ఎ గ్రేట్ మిస్టేక్. మీకు డబ్బులు కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. అరే ఆ డబ్బుల విషయంలో నేను బేఫికర్గున్నా బాయ్. 25 సార్లు సర్వీస్ కదా, ఎంతమంది జేబులు కొట్టి ఎన్ని లంగా పనులు చేసి ఎంత ఎన్కేసి ఉంటావు. బట్ దిస్ ఈజ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ బాయ్. పట్టుమని 10 అడుగులు కూడా వేయలేనోళ్ళు, ఒక్కరోజు సక్కంగా ఫుడ్ తింటే చచ్చేటోళ్ళు, 70-80 ఏళ్ల ముసలి కొడుకులు దేశానికి రాష్ట్రపతులు ప్రధానమంత్రులు కావచ్చు, కానీ సెక్రటరియట్ లో గుమస్తాగిరి చేస్తున్న జంగయ్య మాత్రం 60 ఏళ్లకు రిటైర్ కావాలి. అరే ఇదేం న్యాయం బాయ్? కరెక్టే, మీరు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఉంది. థ్యాంక్స్ సార్. ఇప్పుడు నేను నీకు పొడుపు కథ చెప్తా, అది నువ్వు ఇప్పాలే, సరేనా? నల్గొండ పక్కన సుక్కల్ రేవని చిన్న చెరువు ఉంది. దాని పక్కన ఒక చిన్న గుహ ఉంది బాయ్. అందులో ఒక ముసలి పులి ఉండేది. ఒక రోజున ఒక పెద్ద మనిషి చెరువుకి గా వైపున పోతా ఉంటే పులి అంది, పటేలా, ఓ పటేలా, నా దగ్గర బంగారు ఉంగరం ఉంది, నీకు కావాలనా అని అడిగింది. పటేల్కు చిన్న ఆశ పుట్టింది, కానీ పులికాడికి పోతే బొక్కలు మిగిలవన్న చిన్న భయం పట్టుకుంది. ఏం భయపడతావు పటేలా, నేను ఒకప్పుడు అంటే గట్లుండేదాన్ని, ఇప్పుడు మొత్తం ఏజ్ బార్ అయిపోయింది కదా, పూరా వెజిటేరియన్ అయిపోయినా. అట్లనే కాసింత పుణ్యం చేసుకుని పరమశివుని కాడికి పోవాలే అని క్వాయిష్ ఉండింది అంది. పటేల్కి ఆశ పెరిగింది. చెరువులోకి దిగిండు. బురదలా కాళ్ళు ఇరుక్కపోయినాయి. పులిగిట్ల సాయం చేయనీకొచ్చి వాణ్ణి కైమా కొట్టి తిన్నది. కృష్ణార్జున ఫైనాన్స్ బై 20% వడ్డీ ఇస్తాం. అరే ఎట్లిస్తారు బై? కంపెనీ ఎవరిది అనుకున్నావు? కృష్ణార్జున రాజుది. కృష్ణార్జున రాజు అంటే ఎవరు అనుకున్నావు? సాయిబాబా గుడి కట్టించిండు, అంటే చాలా పెద్ద మనిషి అన్నమాట. సరే రిటైర్ అయినాక ఇస్తారు కదా, గా పైసలు కొన పోయి అందులో పెట్టిండు. ఎవరు? మా గిరిగానోళ్ళ అయ్యా. అలా బాబు వడ్డీ సంగతి మర్చిపో, అసలుకే దిక్కులేదు. మరి రాజుగారి గిట్ల ఏం చేస్తున్నారు అనుకున్నావు? టెంపుల్స్ కట్టిస్తున్నాడు బై, జనం దగ్గర దోసుకున్న డబ్బులతోని. మరి గిరిగాని బాబు డబ్బు పోయిన బాధతో డీలాబడి షెడ్డుకు పోయిండు. అన్రెగ్యులేటెడ్ ఫైనాన్స్ కంపెనీస్ మన స్టేట్లో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం.
నువ్వు ఆర్థిక శాఖలో సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగిన కిస్సా ఇది. ఆ రాజుగానికి నీకేమైనా తేడా ఉందా? వాడు కోటు సూటు వేసుకుని బిజినెస్ పేరు మీద జనాలను బక్రాలం చేస్తుండు. నువ్వు సర్వీస్ని అడ్డం పెట్టుకుని లంగా పనులు చేస్తున్నావు. తిను. వద్దు, నాకు హై బీపీ, ఎక్కువ సాల్ట్ తినకూడదు. నాకు మీలాంటోళ్ళు ఎప్పటికీ అర్థం కారురా. దొరికిన చోటల్లా దోచుకు తింటారు, కానీ తిండి కూడా సరిగ్గా తినలేని అడ్డమైన రోగాలు మీకే ఉంటాయి. రేయ్ రేయ్, చిన్నప్పటి నుంచి నువ్వు బాగా గోక్కున్నావుడేంట్రా? మీ వాళ్ళు నీకు గోకులే అని పేరు పెట్టారు? జీకే గోకలే. ఆడు అదే అంటున్నాడు, గోకే గోకలే అని. మిస్టర్ గోఖలే, గ్రూప్ 1 క్వశ్చన్. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది, విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది, రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది. ఏంట్రది? ఓ హింట్ ఏమన్నా? కమల్ హాసను సంగీతం శ్రీనివాసు కాంబినేషన్లో వచ్చిన సైలెంట్ సినిమా పేరు? పుష్పకరా నీ అబ్బా. పుష్పక విమానం రా. కట్ చేసుక. DSP Giridhar, it is a pleasure to meet you. Deputy Collector Shiva Prasad, it is a honor. Thank you, thank you. Teen Thalli, Commercial Tax Officer Mallikarjun Reddy Nallagonda. ఇదిరా తక్దీర్ అంటే ఇదే. అవును రే, మన ఆవ్యాసం ఈ గోఖలే గారు కూడా పాస్ అయ్యాడా? పాస్ అయ్యిండు కానీ ఆవ్యాసం ఏంద్రా? శాంపుల్కి క్వశ్చన్ అడిగి చెప్తాను. పోఖ్రాన్ అణు పరీక్షల గురించి వివరించుడి. 1974లో రాజస్థాన్లోని పోఖ్రాన్ అణు ప్రాంతంలో భారత్ ప్రప్రథమంగా అణు పరీక్షలు జరిపించాను. ఆ పోఖ్రాన్ దగ్గరే ఒక గొడ్ల చావిడి కూడా కలదు. ఆ గొడ్ల చావిడిలో 2 ఆవులుండెను. ఆవుకి 4 కాళ్ళుండెను, ఒక తోకుండెను, 2 కొమ్ములు కూడా ఉండెను. ఏదైతే ఏంట్రా, అందరం కలిసి నరికే. దట్స్ ఇట్. మనం లాస్ట్ అటెంప్ట్ లో మెయిన్స్ క్లియర్ చేసామంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా. ఇంతవరకు ఎలాగో ఫైట్ ఇచ్చొచ్చాంరా, కానీ ఇంటర్వ్యూస్ మాత్రం లాటరీయే. అందుకే బాయ్ ముందే సోంచాయిన్ చీజ్ స్కెచ్ చేసిన, సాయంత్రం షాల్తీన్ కలవనీకి పోతున్నా. దేవసాయం సెక్రటరీ, ఏపీపీఎస్కి డైరెక్ట్ ఛానల్, సాయంత్రం 4 నింబోలాట కాడికి రమ్మన్నాడు. నాకు మాత్రం నమ్మకం లేదురా, వాడు డబ్బు తిని జంప్ అయిపోతే. అరే రిస్క్ అంటే అన్నిట్లుంటది భయ్, నొప్పి లేకుండా నాయనతార దొరుకుతుందా? నమస్తే అన్నా. నమస్తే నమస్తే. ఏం బాగున్నావా? బాగున్నా. వచ్చినందుకు థ్యాంక్స్ అన్నా. ఇది తీసుకో అన్నా. ఎందుకయ్యా ఇవన్నీ? సంగారెడ్డి చెప్పినాడు కదా, ఇంక నీకు తిరుగులేదు. అదే అన్నా, నేను నా ఫ్రెండ్స్ గ్రూప్ 1 ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినామన్నా. అదే సంగతే? అయితే కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నా. అదే ఇంటర్వ్యూలో కింది మీది కాకుండా సూపు చూస్తారేమో అని. ఓహో.
చూడు తమ్ముడా, సార్ చాలా హానెస్ట్, చాలా సిన్సియర్, స్ట్రిక్ట్ ఆఫీసరు. ఏమంటావా? అట్లయితే మంచిదే కదన్నా. అదే ఇంటర్వ్యూలో గోల్మాల్ కాకుండా జర చూసుకుంటారేమో అని. ఒరే 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 ఒరే, నీలాంటి జెన్యూన్ కేసులు టేకప్ చేయకపోతే ఎట్టా భయా? అసలా మంచోళ్ళకి మంచోళ్ళు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? ముందు ఒక 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఆ బ్యాలెన్స్ అమౌంట్ వల్ల ఇంటర్వ్యూకి 2 రోజులు ముందు అడ్జస్ట్మెంట్ చేస్తే చాలు. ఏమంటావా? సంగారెడ్డి అన్న, నీ పాస్ కాల మళ్ళీ మొదటికి వచ్చావు కదయా. సంగారెడ్డి చెప్పినాడు కాబట్టే కదంటాయా నీకు ఇంత తక్కువ రేటా? లేకపోతే మార్కెట్ రేట్ చెప్పేవాడు కదా. ఏందా అసలే జెన్యూన్ కేసు. చూడు తమ్ముడా, నువ్వేం దిగులు పడబడలే, నీ పని అయిపోయినట్టే. బావా, ఇంకా కూర్చునుంటే ఎలా బావా? నీ కొడుకు, నా కాబోయే అల్లుడు డిప్యూటీ కలెక్టర్ అవ్వబోతున్నాడు బావా. ఈ ఇంటర్వ్యూ ఉంది చూసావా, చాలా ముఖ్యమైన ఘట్టం బావా. ఇది కనుక మనవాడు దాటిస్తే ఇంకేం లేదు. డబ్బుల గురించి ఆలోచించే సమయం ఇది కాదు బావా. రాజుగారికి సర్వీస్ కమిషన్ సెక్రటరీ బాగా పరిచయం. ఆయన గారితో ఒక్క మాట చెప్పితే చాలు, తూర్పు వైపున ఉన్న నా కొబ్బరి తోట మీద డబ్బులు తీసుకొస్తాను బావా. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, మనవాడు సెలెక్ట్ అయితే చాలు. సంగారెడ్డి అన్న రిలయబుల్ ఛానల్ బై. మా దోస్తోళ్ళ బామ్మర్దికి. దోస్తు వాళ్ళ బామ్మర్ది, పక్కింటోళ్ళ పెనివిటి, గాలి కబుర్లొద్దు. పైగా నేను అంత డబ్బులు పెట్టలేను. ఈ విషయంలో నువ్వు పడే ఏతులు కాను బై. పెట్రోల్ లేకుండా బండి నడుస్తుందా? సోడా లేకుండా మందు దిగుద్దా? నువ్వు ఎన్ని ఉపమానాలు చెప్పినా నా డెసిషన్ మారదురా. నేను డబ్బులు పెట్టను. సెలెక్ట్ అయ్యానా సరే సరే, లేకపోతే ఖుదాగా అనుకుని మూసుకుని కూర్చుంటాను. అయినా మనం డబ్బు ఎందుకు పెట్టాలరా? గాయనే ఉంటే మంగలు ఎందుకని దిగండాయో ఆంధ్ర టైగరు. అరే మల్లిగా, నువ్వు చెప్పింది కరెక్టేరా. కానీ ఈ బ్రోకర్ ఛానల్స్, ఒకటి వాళ్ళని మనం పూర్తిగా నమ్మడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. నెంబర్ 2, వాళ్ళు టోపీ పెడితే హ్యాపీగా పెట్టించుకోవడం తప్ప మనం ఇంకేం పీకలేం. పైగా ఇప్పుడు కరెంట్ సెక్రటరీ దేవసహాయం, ఆయన చాలా స్ట్రిక్ట్ అని కూడా ఏనరా? స్ట్రిక్టే బై, మస్తు స్ట్రిక్టు. పైసలు తీసుకుంటే కానీ పని చేయడంట సంగారెడ్డి అన్న చెప్పిండు. ఏంది బాయ్ సాబ్, అంగేమో జినిగింది. ఇదే ఖైరతాబాద్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తుంటే స్కోడా కార్ సడన్ బ్రేక్ వేసి ఆపాడు. అంతే, నేను కింద పడిపోయాను. ఆడు బూతులు తిడుతూ నా మీదకి వచ్చాడు. వెంటనే నాకు తెలిసిన ఒకే ఒక హిందీ తిట్టి ఆడి మీద ప్రయోగించాను అంతే. ఏంటో అది? చల్ బే చల్. ఆడికి పిచ్చెక్కినట్టు అయిందిరా. ఇంకేముంది, తూ ఉదర్ హీ రుక్నా అంటూ నా మీద రావడం మొదలు పెట్టాడు. మనం ఏమైనా తక్కువ తినామా? అంతే, లగ్గెటేసాను. తెలంగాణలతో పెట్టుకోదు బాయ్ సాబ్, చాలా డేంజరస్. బాడకవ్ బలిసిందా అబే? ओए जबान संभाल के, हाथ लगा के दिखना. तू उधर ही रुकना, समझे? तू उधर ही रुकना. चल बा चल. ఇది సంగతి. వీడు వాడు సర్వకాల సర్వావస్థలందు ఒక 25 అడుగుల దూరంలో ఉంటారు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అలా చెప్పరా ఈ మల్లిగడికి. మీ ఆంధ్ర వాళ్ళు ఎంత తక్కువ అనుకున్నావా? ఏంట్రా ఉండా కొడక, మొన్న ఏమన్నావరా నువ్వు? ఏంట్రా మాడుతున్నావు చుంచు నా కొడక? వినేవాళ్ళు వీళ్ళు ఎక్కడ పొడుచుకు చచ్చిపోతారని టెన్షన్ పడిపోతుంటారు. కానీ చిన్న ప్రాబ్లం, వాడేమో కాలువకి అవతల గట్టునుంటాడు, వీడేమో యువతల గట్టునుంటాడు. వాడినొక 25 మంది, వీడినొక 10 మంది లాగుతూ ఉంటారు. బిల్డప్ మాత్రం అబ్బో టూ మచ్గా ఉంటదిలే. సరే ఇదంతా ఓనీ బాయ్ సాబ్. ఆ సంగారెడ్డి అన్న, మై ఆన్సర్ ఈజ్ నో. అరే శోభనం రాత్రి మామూలుగా లేచిందా వయాగ్రతో లేచిందా అన్నది ముఖ్యం కాదు బాయ్ సాబ్, పనైందా లేదా అన్నది లెక్క. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు డబ్బులు? మీ అమ్మ దగ్గర లక్షలు మూలుగుతున్నాయి అనుకున్నావా? ఏదో ఒకటి చేస్తాం బాయ్ సాబ్, ఏదో అప్పో సప్పో చేస్తాం. చూడు, నేనేమి ఇంటర్వ్యూలు పైరవీలు ఏమీ జరగకుండా సవ్యంగా జరుగుతాయని నమ్మే అమాయకుడిని కాదురా. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఆ పైరవీ గేమ్ ఆడే సీన్ మనకు లేదురా. అది కాదే ఇప్పుడు. చూడు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన వెంటనే ఎత్తి పలికి ఆ సంగారెడ్డి అన్న రేపొద్దున ఏదైనా తేడా జరిగిందనుకో, నీ ఫోన్ ఎత్తాడు సరికదా, నువ్వు ఎదురు పడితే గుర్తుపట్టాడు కూడా. అరే అదంతా కాదు బాయ్, సంగారెడ్డి అన్న మంచోడు. ఈ ప్రపంచంలో 99% మంది అవకాశం దొరక్క మంచివాళ్ళగా ఉండిపోయారా. నమ్మితం నొక్కే ఛాన్స్ దొరికిందనుకో, ఎవడో వదిలిపెడతాడా? అట్లయితే
విజయమో వీర స్వర్గమో మనందరం కలిసే ఉండాలి. చలో. ఈ ఇంటర్వ్యూలా పైరవీల్ గిట్లా నమ్ముకోకుండా మన కిస్మత్ని కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోతామని షరీఫ్ హజరత్ ఖ్వాజా మెహబూబ్ మీర్జా చిస్తీ దర్గాపై ప్రమాణం చేస్తున్నాం. జై హింద్. జై హింద్. చేద్దాం బస్. చలో చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మల్లికార్జున్, కంగ్రాచులేషన్స్ ఆన్ క్లియరింగ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సార్. మీ ఫస్ట్ ఛాయిస్ సర్వీస్ ఏది? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. వై సిటీఓ? వై నాట్ డిఎస్పీ ఆర్ డీసీ? సార్, ఏ గవర్నమెంట్కైనా డబ్బులు గిట్లు ఉంటేనే కదా సార్ చక్కగా పనిచేసేది. అందుకని ఆ విధంగా సర్వీస్ చేయనీకి కమర్షియల్ ట్యాక్సెస్ మంచి డిపార్ట్మెంట్ అని నా ఉద్దేశం సార్. గవర్నమెంట్ ట్రెజరీ నింపడమే నా ధ్యేయం సార్. మిస్టర్ గిరిధర్, వాట్ యు నో అబౌట్ పోలీస్ యాక్షన్ అగైన్స్ట్ నిజాం స్టేట్? సార్, పోలీస్ యాక్షన్ అనౌన్స్డ్. నేను మిమ్మల్ని ప్రశ్న ఇంగ్లీష్లో అడిగినా మీరు ఆన్సర్ తెలుగులో చెప్పండి. ఓకే. రామదాస్ భద్రాచలం గుడిపై చేసిన ఖర్చు ఎంత? What do you do if your superior officer asks you to perform an illegal activity? తూర్పు గోదావరి జిల్లాలో సాగునీటి సౌకర్యం ఉన్న పంట పొలాల శాతం ఎంత? చికెన్ గున్యా దేని వల్ల వస్తుంది? ఆంధ్రప్రదేశ్ వైశాల్యం ఎంత? సీటెడ్ డిస్ట్రిక్ట్స్ అని వేటినంటారు? మీ సబార్డినేట్స్ మీ మాట వినకపోతే మీరేం చేస్తారు? శాతవాహనుల రాజధాని ఏది? జమ్మా మసీదును కట్టించింది ఎవరు? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మీకేం తెలుసు? ఫస్ట్ తెలుగు ఫిలిం టు విన్ ఏ నేషనల్ అవార్డ్. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచగొండితనంపై మీ అభిప్రాయం? హైదరాబాద్ మొదటి మేయర్ పేరు? సికిల్ సెల్ ఎనీమియా లక్షణాలు. తెలంగాణ వివాదంపై మీ అభిప్రాయం? హైదరాబాద్ చరిత్రలో మీర్ ఖుమరుద్దీన్ ఖాన్ చిన్ కుల్చి ఖాన్ యొక్క ప్రాముఖ్యత. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు? ఔరంగజేబు గోల్కొండ మీద దండెత్తినప్పుడు హైదరాబాద్ ని పాలించే కుతుబ్ షా రూలర్ ఎవరు? కంప్యూటర్స్ నిరుద్యోగుల పొట్టలు కొడుతున్నాయి అనే స్టేట్మెంట్ కి మీ సమాధానం? అష్టదిగ్గజాలంటే ఎవరు? బ్రౌన్ దొర గురించి మీకేం తెలుసు? వాట్ ఈస్ ద ఎకరేజ్ ఆఫ్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? నాగార్జునుడు రాసిన గ్రంథం పేరు? మీ బావమరిది మీ ఆఫీసులో గవర్నమెంట్ పోస్ట్ కోసం అప్లై చేస్తే మీరేం చేస్తారు? వాట్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్? ఎర్సినా పెస్టిస్ ఇస్ వెక్టర్ ఫర్ వాట్ డిసీజ్? వర్క్ ఎన్విరాన్మెంట్ లో స్ట్రెస్ ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? రెడ్డి రాజుల రాజధాని ఏది? చార్మినార్ ని ఎవరి కాలంలో కట్టించారు? ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు? నాగార్జునుడు రాసిన హైదరాబాద్ వైశాల్యం ఎంత? మీకేం తెలుసు? ఆంధ్రప్రదేశ్ కి త్రిలింగ దేశం అనే పేరు ఎందుకు వచ్చింది? సెల్ ఫోన్ కంపెనీకి ఫోన్ చేసి ఈ నంబర్ వద్ద ట్రేస్ చేయమని చెప్పు. ఓకే సార్. డాక్టర్ లింగం, ఐల్ బి జస్ట్ బ్యాక్ ఇన్ ఎ మూమెంట్. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మొహమ్మద్ గౌరీ హియర్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్, ఈ నెంబర్ ట్రేస్ చేయడానికి డీసీపీ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. Okay, you got to fill up a formal request and submit it to the Home Department, endorsed by a proper authorities. Safeguarding our customer privacy is our number one concern. We cannot oblige random unauthorized request. సార్, ఇది చాలా అర్జెంట్ సార్. డీసీపీ గారు ప్రత్యేకించి I understand that. But we cannot break rules for... Please do not waste my time. Thank you. ఐఎమ్ సారీ. ఏమయ్యా, నంబర్ ట్రేస్ అయిందా? చేశాను సార్. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం అన్నారు సార్ ఆ సెల్ ఫోన్ కంపెనీ మేనేజర్. వాట్ పేరేంటి? సార్, మహమ్మద్ ఘోరీ. మహమ్మద్ ఘోరీ.
వాడి ఫోన్ చేయి. సార్. మహమ్మద్ గౌరీ. హలో, జస్ట్ ఎ మినిట్ సార్. నేను డీసీపీ నార్త్ జోన్ నుంచి మాట్లాడుతున్నాను. Good evening, sir. I explained our company policy to the gentleman who called me before, but we cannot violate those policies for anyone. You see? Mr. Mohammad Gori, I am not requesting you. I am Mr. DCP, मुझे ये पुलिस की धमकी वमकी मत दिखाइए आप, समझे आप? मेरी पहुंच काफी आगे तक है. मेरे अंकल वो DIG है, मैं आपको ये बता दूं. Mohammad Gori, 27 years, residing in Srinagar Colony. Top customer in Blue Nile Bar and Restaurant. Veteran of artists like Shashikala, massage therapist. Working in Happy Days Massage Parlor. Running account in Green Park Hotel twice in a month. With a beautiful girl. और कुछ चाहिए क्या तुम्हें? बोलिए सर, कौन सा नंबर ट्रेस करना है? बोलिए सर. I'm at your service, sir. As a responsible corporate citizen, it's my duty to cooperate with police department. बोलिए सर, कौन सा नंबर ट्रेस करना है? बोलिए सर. That's good. 994999. Okay, sir. 88. Okay. 5436. Okay, sir. Mr. Kumar, it's getting very late. I have to catch a late night flight to Bombay. Maybe we should reschedule this meeting for another day. ఇదేమన్నా యూఎస్ నుంచి వచ్చే ఏదో ఐటీ ప్రాజెక్ట్ అనుకున్నావా? 10 పైసలు పెట్టి 10 రూపాయలు సంపాదించడానికి. గవర్నమెంట్తో పని. ఇది వన్ వే ట్రాఫిక్. ఎంట్రీ ఓన్లీ, నో ఎగ్జిట్. యువర్ ఫ్లైట్ ఈస్ క్యాన్సిల్. సిట్ డౌన్. నిన్నెక్కడో చూసినట్టుంది. గదేవా ఇంటర్వ్యూలో చూసి ఉంటావు. నీ దయవలే కదా మేము ఇట్లా ఫాల్తుగా లెక్క అయిపోయినాం. చూడండి, మీ యూత్లో ఉన్న యాంగర్ని, ఫ్రస్ట్రేషన్ని నేను అర్థం చేసుకోగలను. బట్ సిస్టమ్ అనేది ఇంక్రిమెంటల్గా చేంజ్ అవుతుంది. ఓవర్ నైట్ రెవల్యూషన్ పట్టుకురావటం మంచిది కాదు. అంకుల్ ఏపీ స్టడీ సర్కిల్లో మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తున్నా అనుకుంటున్నాడు రా. ఐ టెస్టింగ్ 1 2 3 1 2 3. ఇవెన్ని ఫింగర్స్? 2 ఎక్సలెంట్. అంకుల్కి 20/20 విజన్ అని ఉంటుందిరా. మీరెవరు? ఆర్ యూ ఎఫిలియేటెడ్ టు నక్సలైట్స్? ఎస్, మేము మావోయిస్ట్స్, సిపిఐఎంఎల్ చంద్రన్న దళం. ఎనీ ప్రాబ్లమ్స్? ఇలా అడుగుతున్నందుకు మీరేం అనుకోవద్దు. మీకు మావోయిస్టులు అనే పేరు ఎలా వచ్చింది? ఎలా వచ్చేదేంద్వా? మేమే పెట్టుకున్నాం. ఏ బాలేదా? అది కాదు, చైనాలోనే మావోకి దిక్కులేదు కదా, మనం ఎందుకు ఆ పేరు పెట్టుకుని వేలాడుతున్నాము అని. ఎందుకంటే మన నరాల్లోనూ బానిసత్వపు రక్తం పొంగి పొర్లుతుంది కాబట్టి. రేయ్ ఇట్రండ్రా. రేయ్ మల్లిగాడు ఆడి జీవితాశమైన జల్ల కొట్టే కార్యక్రమం కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలదే ప్రశ్న. చేద్దాం కొడుకుని మూసిలా వాడేసినావు అంటే మళ్ళీ అడ్రస్ ఉండదు బద్మాష్ గానికి. నో 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 నో. వీడిని ఇప్పుడు వదిలిపెట్టామంటే మన చీటీ చించకుండా వదలడం. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ గురించి నేను ఎవరికి చెప్పను. ప్లీజ్. కొడుకుని వేసేసి ఒక ఎర్ర జెండా మీద కప్పినామనుకో నక్సలైట్ల కథలో పోతుంది. ప్లీజ్ రే ప్లీజ్ ప్లీజ్. నో 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 ప్లీజ్ 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 లీవ్ మీ. ఏ రాడ్లు గాని రాళ్ళు గాని ఉన్నాయివా? ఈ నెత్తిన 4 వీకుదాం. నో 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 ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్. इमाम लिंगन साहब का ख्याल रखना. ओके सर. నో వద్దు 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 ప్లీజ్ వద్దు. నూనె సంచి పోయి సాయం సార్ని పార్సిల్ చేయనీకి ప్లీజ్. ఏ బ్లేడ్ గాని ప్యాకెట్ నైఫ్ గాని ఉన్నాయి అయ్యి. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్ లీవ్ మీ.
ఇన్ ఎ షార్ట్ టైమ్ ఫ్రమ్ నౌ యూ విల్ బి फुल्ली रिटायर्ड थोड़ी ही देर में अब जिंदगी से अलविदा लेंगे नो रुखावत के लिए कैद है प्लीज सॉरी फॉर द इंटरप्शन प्लीज 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 लीव मी प्लीज लीव मी नो 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 ఏయ్ ఏంద్రా జేబులో నెయిల్ కటర్ పెట్టుకొని తిరుగుతున్నావు? మా ఆవిడకి డర్టీ ఫింగర్ నెయిల్స్ అంటే ఎలర్జీ. గోల్డ్ ఎప్పుడు నీట్గా ఉండాలని చెప్తుంది. ప్లీజ్ 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 లిసన్ టు మీ. మీకు మంచి భవిష్యత్తు ఉంది ప్లీజ్. ఏయ్ దీని తల్లి నగరాలు ఆడుతున్నావురా? మాకు భవిష్యత్తు ఉందా? గా గిరిగాడు నేను బేవర్సు పనులు చేస్తున్నాం. గా శివగాడు ఇల్లరిక వాళ్ళుడు అయిపోయాడు. ఇదిరా మా జీవితం, మా భవిష్యత్తు. దీని తల్లి నీ అయ్యా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావాల్సిన నీ అమ్మ గన్ని బ్యాగులు కోసుకుంటా కూర్చున్నా. నీ అయ్యా కిస్మత్ గాన్ మారేతో కుదా క్యా కరే రే. అదృష్టం సంకనాకి పోతే సింహాచలం అప్పన మాత్రం ఏం చేస్తాడంటున్నాడు. No, 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 please, 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 no, please, please. No. No, please. No, no, మన పరిస్థితి ఏంటో అర్థమవుతుందా? వైస్ చైర్మన్ ఆఫ్ హోడారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కట్టేసి కొట్టాం మనం. అందుకే కొడుకుని వేసేద్దాం అనేది. చేసింది చాలు. గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. రేయ్ ఈ కొడుకుని వదిలేస్తే మన బంతులతో ఫుట్బాల్ ఆడుకుంటాడు. మందు మత్తులు మనం చేసింది చాలు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపేసి మనం జెండా ఎత్తేద్దాం. మళ్ళీ ఇప్పుడు మాట్లాడవేంట్రా? వై ఆర్ యు నాట్ టాకింగ్? కాల్ చేస్తుంది ఎవరో తెలుసా? డీసీపీ అనిల్ కుమార్. మోస్ట్ పాపులర్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఎన్కౌంటర్ అనిల్ కుమార్. ఈ పాటికి నా ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేసే ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, యువర్ గేమ్ ఈజ్ అప్. నిన్ను ఇంతకు ముందే ఇంటర్వ్యూకి ముందే చూశాను. రే మళ్ళీ యువర్ ఫ్రెండ్ మెట్ మీ బిఫోర్ ఇంటర్వ్యూ. yes you stupid hypocrites. అదే సార్, మన ఖాదిర్ అని కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఐసి. ఓహో సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అలాగే సార్, తప్పకుండా సార్. వీ విల్ వర్క్అవుట్ సంథింగ్ సార్. ష్యూర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ డే సార్. ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లేడు, అదే మన సర్వీస్ కమిషన్ మెంబర్ సార్, స్వామినాథన్ సార్. ఆయనే 60 సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు. సార్. నమస్తే సార్, నా పేరు రాయుడండి. రాజుగారు రాజుగారు మీ గురించి చెప్పారు. రండి కూర్చోండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మా మేనల్డ్ ఒకడు అమెరికాలో పనిచేస్తున్నాడండి. మంచి సెల్ ఫోన్ ఒకటి తెచ్చాడు, తమరు తీసుకోవాలి. నాకెందుకండి ఈ సెల్ ఫోను? అన్న అంత మాట అనకండి, మా ఆవిడ కోసం తీసుకోండి. నాకెందుకండి, ఆ బాబా పాదాల దగ్గర పెట్టండి. అంత బాబా దయ, బాబా కృప. సాయి శరణం, సాయి శరణం, సాయి శరణం, బాబా శరణం. రాజుగారు ఎలా తెలుసు మీకు? రాజుగారిది మా ఊరేండి. మా కాబోయే అల్లుడండి శివప్రసాద్. గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అయ్యాడండి. నమస్తే సార్. కూర్చో కూర్చో. హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మరి ఇంకేమండి, త్వరలోనే గ్రూప్ 1 ఆఫీసర్ కాబోతున్నాడు అనమాట. ఏదో మీ దయ ఉంటే. ఎంత మాట అండి. కుర్రాడు కష్టపడి చదివాడు, ఎఫర్ట్ పెట్టాడు, సక్సీడ్ అయ్యాడు. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్. కరెక్ట్ సార్. ఎస్ సార్. సారు చాలా స్ట్రిక్ట్ అండి.
ఈ పోస్ట్ కోసం ఎంతమంది ఎన్ని పైరవీలు చేయించారు. కానీ మన సీఎం గారు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పకడ్బందీగా జరగాలని సార్ని ప్రత్యేకంగా నియమించారు. అంతే కదండి మరి. సహాయం గారు ఎంత స్ట్రిక్టో ఎంత మంచి ఆఫీసరో మన స్టేట్ మొత్తానికి తెలుసండి. మరి పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు? మాఘమాసంలో అండి. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవి వచ్చిన తర్వాత. అంతేలేండి. పెళ్ళి అంటే అన్ని చూసుకోవాలి కదా. నేను మా అమ్మాయి పెళ్లి రీసెంట్ గానే చేశాను. సత్సాయి కళ్యాణ మండపంలోనండి. సీఎం గారు కూడా వచ్చారండి పెళ్లికి. రెడ్డి గారి అభిమానం అలాంటిది. ఇకపోతే మా అబ్బాయి మిషిగన్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్తున్నాడు. సార్ చాలా మంచిది సార్. బాబుదంతా అయ్యగారి పోలికేనండి. చదువులో ఫస్ట్, ఆటల్లోనూ ఫస్టే. మరి ఈ రోజుల్లో కష్టపడాలి బాబు. సార్ ఇప్పుడు రోజు రోజుకి కాంపిటీషన్ ఎలా పెరిగిపోతుందో చూడండి. నిజమే సార్. ఈ రోజుల్లో కాంపిటీషన్ తట్టుకోవడం అంటే మాటలు కాదు కదా సార్. ఈ మిషిగాన్ యూనివర్సిటీ అనేది చాలా మంచి యూనివర్సిటీ అండి. యుఎస్ లో టాప్ 10 యూనివర్సిటీలో ఉంది సార్. అసలు అందులో సీట్ దొరకడమే చాలా కష్టం. చాలా కష్టం సార్. లక్షల మంది అప్లై చేస్తారు. మీరు లైమ్ టీ వితౌట్ షుగర్ తీసుకుంటారు కదా? వద్దండి సార్. ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ? పర్వాలేదండి, జస్ట్ ఫార్మాలిటీస్. మన నేటివ్ ఎక్కడే? కాకినాడ పక్కన తిమ్మాపురం అండి. ఓ అయ్యా, ఈ ఇంటర్వ్యూ గురించి రాజుగారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా చాలా పకడ్బందీగా నిష్పక్షపాతంగా జరుగుతుందండి. అందులో సందేహం లేదు. ఈ పొజిషన్ లో చాలా మంది దగ్గర నుంచి మాకు ప్రెషర్స్ వస్తుంటాయి. ఇంతకు ముందే సీఎం గారి పేషెంట్ నుంచి కాల్ వచ్చిందండి. ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. సెంట్రల్ మినిస్టర్స్ ఫోన్ చేస్తారు. మన చేతిలో ఏముంది చెప్పండి, అంతా బాబాదయ్య. సార్ డ్యూటీలు ఎవరినే పట్టించుకోరండి. డ్యూటీ అంటే డ్యూటీయే. నిజమేనండి. మరి మీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం కనీసం ఈ మాత్రం బాగుపడుతుందండి. ఈ మిచిగాన్ యూనివర్సిటీ అండి కొన్ని సబ్జెక్ట్స్లో ఎంఐటి కంటే కూడా చాలా మంచిదిటండి. ఇట్ ఈస్ సపోజ్ టు బి నెంబర్ 1 యూనివర్సిటీ ఆఫ్ ద వరల్డ్. అంతే కదండి మరి. బాబు నెంబర్ 1 కాలేజీలోనే చదవాలండి. మా వాడి ఇంటర్వ్యూ విషయం. మీ వాడు ఏ పోస్ట్కి అప్లై చేశాడు? డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ చాయిస్ సార్. అది అందరూ చేస్తారు కదయ్యా. వై డిప్యూటీ కలెక్టర్? అది సర్వీస్ చేయడానికి అందులోనే మాక్సిమం స్కోప్ ఉంటుంది కదా సార్, అందుకని. ఈసారి నోటిఫికేషన్లో చాలా పోస్టులే ఉన్నాయి. ఫెయిర్ ఛాన్సెస్ ఆర్ దేర్. మా వాడు డిప్యూటీ కలెక్టర్ కావాలన్నదే మా కోరికండి. అయ్యా, అంతా తమ చేతుల్లో ఉందండి. మీ వాడికేమండి హార్డ్ వర్క్ లా ఉన్నాడు. కూర్చు 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 కూర్చు. డూ యు నో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్? టు ప్రొవైడ్ డైరెక్షన్. సరైన దారి చూపించడం అన్నమాట. రథసారథ అన్నమాట. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నాకు అవతల ఒక అర్జెంట్ మీటింగ్ ఉందండి, నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి. నేను మళ్ళీ కలుస్తాను. సార్ కూర్చోండి. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. మీ పని అయిపోద్ది సార్. అయిపోయినట్టే మీ పని. కొడుకులు చచ్చిపోతా. నేనే చంపుతా కొడుకుని. మళ్ళీ ప్లీజ్. जैसे आके चाकू उतरते लोग उतरा ముందు బయట
Hey, 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 no, 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 please, no, no. నువ్వు నీ కొడుకు కలిసి నన్ను నిలువున ముంచేశారు కదా బావా. ఆడేమో ఇంటర్వ్యూ తప్పెట్టాడు, నేనేమో పిల్ల పెళ్లి గురించి ఊరంతా దండోరేసాను. బంగారం లాంటి కొబ్బరితో తగలేసుకున్నాను బావ వాడి గురించి. నాకు నా కూతురు సుఖం ముఖ్యం, దానికోసం నేనేమన్నా చేస్తాను. ఇదిగో నీ పొలం నా పేరు రాస్తూ ఈ కాగితాల మీద సంతకం పెట్టావు. పెట్టా 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 పెట్టు సంతకం, సంతకం పెట్టా. Please. Please. Please hear me. Do you know the most important quality of an administrator? To provide direction. సరైన దారి చూపించడం అన్నమాట. సార్ 15 వెళ్ళండి సార్. అన్నీ సరిపోయా? అంతా కరెక్ట్గానే ఉంది సార్. సార్ మాన్యువల్. ఏంటంతా జర్మనీలో ఉంది? ఆ కుర్రాన్ నెంబర్ ఉందా? ఉంది సార్. కలుపు. ఒక్క నిమిషం బాబు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. నేను సహాయాన్ని. అందరూ బాగున్నారమ్మా? గుడ్ గుడ్. ఏం లేదు, ఈ సెల్ మాన్యువల్ జర్మనీ భాషలో ఉంది, కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నది పంపిస్తావమ్మా? వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా.
వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రండి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి టీ తాగుతారా? ఎసిడిటీ ఎక్కువైందబ్బా, టీ బంద్ చేశాను. ఏంటి పేషీలో కొత్త న్యూస్? గ్రూప్ 1 సీజన్ కదా, అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. చిన్న హెల్ప్ కావాలి. ఇది పెద్ద ఆయన నుంచి వస్తున్న రిక్వెస్ట్. ఒక 3 ఉన్నారు, కుర్రాళ్ళు మనాళ్లే. మరి ఇంకేం చాకులు లాంటి వాళ్ళే కదా. 3 మెయిన్స్ పాస్ అయ్యారు. ఇంటర్వ్యూ జాగ్రత్తగా చేయించి సీఎం కోటా కింద ఆ 3కి పోస్ట్ వచ్చినా చూడాలి. ఓకే, ట్రై చేద్దాం మ్యాక్సిమం. చెప్పడం మరిచాను, మీ హుడా పోస్టింగ్ తాలూకా ఫైల్ సీఎం పేషీలో ఉంది. ఐ సీ. మీరు ఇంతగా చెప్పాలా? ఆ క్యాండిడేట్స్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, 100% చేసేస్తాను. డన్. ఓకే, సీ యూ. అదేమిటి అప్పుడే లేచారు? లంచ్ చేసాడండి. పెద్దానికి అసెంబ్లీలో మీటింగ్ ఉంది, నేను కనపడకపోతే కోపం చేస్తాడు. ఓకే, ఇక మీరేం వరి కాకండి, మీ పని అయిపోయినట్టే. సరేనా? మరి మీరు కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ హుడా పోస్టింగ్ విషయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ, గుడ్ డే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆ గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ పట్రా సార్. సార్, ఇందులోంచి కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఒక 3 తీసేసి గిరిధర్ మల్లికార్జున రెడ్డి టాప్ 10లో ఉన్నారు సార్. మనం ఆల్రెడీ శివప్రసాద్ దగ్గర అమౌంట్ కూడా తీసుకున్నాం. రాజీవ్ గాంధీ ఏమన్నాడు? వెన్ ఏ బిగ్ ట్రీ ఫాల్స్ ద ఎర్త్ ఈస్ బౌండ్ టు షేక్. దట్స్ ఆల్. ఎరా అప్పుడే మందులు స్టార్ట్ చేశారా? ఏంట్రా ఇదంతా? వాట్ ఈస్ దిస్? రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. ఆగండి, చంపేస్తా.
ఈఎల్ఎంబి అంటే ఏంటి బాబాయ్? ఈఎల్ఎంబి ఏకలింగం మహాభోగి పద.